హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను రీసెంట్గా మా ఫ్రెండ్స్తో వెళ్ళిన భద్రాచలం ట్రిప్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తా. మేమంతా ఫ్రైడే నైట్ కార్లో భద్రాచలం స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. టెంపుల్కి ట్రెడిషనల్ డ్రెస్లో వెళ్ళాలని దారిలో డ్రెస్ తీసుకోవడానికి ఆగాం. షాప్లో వాళ్ళు నేను ఏ డ్రెస్ వేసుకున్నా సరే హీరోలో ఉన్నావు అన్నారు. ఒరే నాకు డ్రెస్సే సరిగ్గా సరిపోలేదు, నేను హీరో ఏంట్రా అనుకున్నా. బట్ డ్రెస్ అండ్ కటింగ్ షాప్లో మనం ఎలా ఉన్నా సరే హీరోలానే ఉన్నాం అంటారు. నైట్ అంతా అలా ట్రావెల్ చేస్తూ మార్నింగ్కి భద్రాచలం రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. భద్రాచలంలో స్టే చేయడానికి చాలా కాటేజెస్ అండ్ లాడ్జెస్ ఉంటాయి. మేము అక్కడే ఉన్న ఒక కాటేజెస్లో రూమ్స్ తీసుకుని రెడీ అయిపోయాం. రూమ్లో బెడ్, ఏసీ, టీవీ, గీజర్ ఇలా చాలా ఫెసిలిటీసే ఇచ్చారు. అన్నీ బాగున్నాయి. ఎవర్రా నువ్వు ఇలా ఉన్నావు అనుకుంటున్నారా? నేనే ఫ్రెండ్స్, రెడీ అవ్వకముందు ఇలా, బట్ రెడీ అయ్యాకే ఇలా ఉన్నా. ఈ పంచులో నేను ఎలా ఉన్నానో మీరు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. అంతా రెడీ అయ్యాక టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. మేము వెళ్ళిన రోజు ఓ మినిస్టర్ గారు టెంపుల్కి వచ్చారు. సో వాళ్ళు వెళ్ళే వరకు మమ్మల్ని లైన్లోనే ఆపేశారు ఫ్రెండ్స్. వన్స్ వాళ్ళు వెళ్ళగానే మమ్మల్ని దర్శనానికి పంపించారు. బట్ మాకు దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ఇది టెంపుల్ స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళాలి. లోపల మాకు మొబైల్స్కి వెళ్ళలేదు కాబట్టి వీడియో రికార్డ్ చేయలేకపోయా. ఇది టెంపుల్ ఎగ్జిట్ పాయింట్. దీనికి ముందే ప్రసాదాల కౌంటర్ ఉంటుంది. అక్కడ ప్రసాదాలు తీసుకుని బయటకు వచ్చేసాం. ఇక్కడ నుండి బయటకు వచ్చాక ఇలా చాలా షాప్సే ఉన్నాయి. ఇవి చూసినప్పుడు చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. పేరెంట్స్ని బొమ్మలు కొనండి అని ఏడ్చి మరీ కొనిపించుకునే వాళ్ళం. మీరు అలా ఏం కొనేవాళ్ళో కామెంట్స్లో చెప్పండి. టెంపుల్ నుండి బయటకు వచ్చేసాక ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకున్నాం. ఇది సీతారాముల కళ్యాణం జరిగే ప్లేస్. కులమతాలకు అతీతంగా అందరూ చూసేలా ఆరుబయట స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ప్రజెంట్ ఏవో రెనోవేషన్ వర్క్స్ అవుతున్నాయి. నెక్స్ట్ టెంపుల్ బయటకు వచ్చేసి అక్కడే దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళి లంచ్ చేసేసాం ఫ్రెండ్స్. తర్వాత పర్ణశాలకు స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. భద్రాచలం వచ్చిన ఎవరైనా పర్ణశాల చూడకుండా వెళ్ళరు. ఎందుకంటే సీతారాముల వనవాసం చేసినప్పుడు ఈ పర్ణశాల దగ్గరే నివసించేవారు. ఈ పర్ణశాలలో అప్పటి దృశ్యాలు మనకు తెలిసేలా విగ్రహాలు ఉంటాయి. అది చూస్తే మనకు తెలుస్తుంది. రాముల వారు మాయలేడి పాదం, రావణాసురుడికి సీతమ్మ వారు భిక్ష ఇవ్వడం, ఇంకా సీతమ్మని రావణాసురుడు తీసుకెళ్ళేది, ఇలా అన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ బోటింగ్కి వెళ్ళాం ఫ్రెండ్స్. ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇది అమ్మవారు తను చేరిన ఆరేసిన ప్లేస్. ఇవన్నీ తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు. ఇదండి మా భద్రాచలం ట్రిప్. నెక్స్ట్ వీడియోలో మారేడుమిల్లి, రంపచోడవరం చూపిస్తా. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్. మీరు నా ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.